తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. రేపు అర్ధరాత్రి అనంతరం 12:05 శ్రీవారి ఆలయాన్ని తెరిచి ఏకాంతంగా పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 1:30 శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీఐపీ దర్శనాల తర్వాత మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ డిప్లో టోకెన్లు కలిగిన భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8న రాత్రి 12 గంటల వరకు కొనసాగుతాయి. మొత్తంగా 10 రోజుల పాటు భక్తులను ఈ మార్గంలో అనుమతిస్తారు. ప్రముఖులు భారీగా వస్తారన్న అంచనాలతో దర్శనం వసతి కల్పించేందుకు తిరుమల వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేసింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తారు. మొదటి 3 రోజులు ఈ నెల 30, 31, జనవరి 1కు సంబంధించి ఇప్పటికే ఈ డిప్ ద్వారా టోకెన్స్ జారీ చేసింది. అయితే ఈ టోకెన్స్ కలిగిన భక్తులు వారికి కేటాయించిన తేదీల్లో నిర్దేశిత సమయానికి మాత్రమే తిరుమలలోని ఆలయ ప్రవేశ మార్గాలకు చేరుకోవాలి. జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. తిరుపతిలో 300 అందించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్స్ జారీని భక్తుల రద్దీ దృష్ట్యా జనవరి 7 వరకు టీటీడీ రద్దు చేసింది. దర్శనం టికెట్ లేని వారిని క్యూ లైన్లోకి అనుమతించరు. వారు తిరుమలకు చేరుకున్న స్థానిక ఆలయాలు సందర్శించుకోవచ్చు. జనవరి 2 నుంచి మాత్రమే సర్వదర్శనం క్యూ లైన్లోకి అనుమతిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, శివాని, రేపు అర్ధరాత్రి నుంచి కూడా 12:30 నుంచి కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే కూడా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి తిరుపతి వచ్చిన సందర్భంలో కూడా ప్రత్యేకంగా దీనిపైన రివ్యూ చేయడం జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరోవైపు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పి టీటీడీ అధికారులని అంటే సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎందుకంటే గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇదే సమయంలో తిరుపతిలో తొక్కిసలాటలో కొంతమంది భక్తులు చనిపోవడం జరిగింది. అలాంటిది దానివల్ల టీటీడీ ట్రస్ట్ కి అదేవిధంగానే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున చెడ్డ పేరు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఆ రకంగా లేకుండా ఇప్పటికే కూడా టీటీడీ అధికారులు, పోలీసులు అందరూ కూడా సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎల్లుండి నుంచి అంటే 30వ తారీఖు, 31, 1వ తారీఖు 3 రోజులు కూడా ప్రత్యేక దినాలు కాబట్టి ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సర వేడుకలు కాబట్టి ఈ 3 రోజులకు సంబంధించి టోకన్స్ అన్నింటినీ కూడా ఆల్రెడీ ఈ టిప్ ద్వారా భక్తులకు అందరికీ కూడా కేటాయింపులు చేయడం జరిగింది. వాళ్ళు మాత్రమే తిరుమలకి రావాలి, వాళ్ళకు మాత్రమే ఆలయం లోపల స్వామివారికి సంబంధించి దర్శనం జరుగుతుంది. అదేవిధంగానే వైకుంఠ ద్వారాల గుండా వెళ్లే అవకాశం కల్పిస్తారు టీటీడీ. కానీ తిరుమలకి ఏ భక్తుడైనా రావచ్చే గానీ లోపల అంటే ఈ టోకన్లు ముందుగానే కేటాయింపులు చేసిన కారణంగా దర్శనం మాత్రం వాళ్ళు చేయిస్తారు. 2వ తారీఖు నుంచి కూడా మిగిలిన వారికి అందరికీ కూడా 8వ తారీఖు వరకు కూడా కంటిన్యూగా ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులు ఈ 3 రోజులు మాత్రం సహకరించాలి. చిన్నపిల్లలు కానీ, మహిళలు, వృద్ధులు ఇట్లా అందరూ కూడా మీరు ఇతర ప్రాంతాల నుంచి, ఎందుకంటే ఆలయం లోపల 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. ఎక్కువగా మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడబాకండి. కాబట్టి ఆ 3 రోజులు సహకరించి డిప్పులో ఆల్రెడీ చాలా మందికి భక్తులకి అంటే 1,80,000 మంది వరకు కూడా టికెట్ల కేటాయింపులు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు మాత్రం వచ్చి దర్శనం చేసుకుని మిగిలిన రోజుల్లో ఎవరికి కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మిగిలిన రోజుల్లో అన్ని రకాల దర్శనాలు ఉంటాయి. కాబట్టి మిగిలిన భక్తులందరూ కూడా తిరుమలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకుని దాని తర్వాత భక్తులు ఎక్కువగా విశ్వసించేటటువంటి ఆ మోక్ష మార్గమైనటువంటి వైకుంఠ ద్వారాల గుండా వెళ్లి స్వామిని దర్శనం అంటే వెళ్ళండి అనేది ప్రధానంగా టీటీడీ ఇప్పటికే కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి ఈసారి మాత్రం కొన్ని రకాల చర్యలు, కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న కారణంగా భక్తులకు సంబంధించి కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 10 రోజుల పాటు ఆలయం లోపల వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. కాబట్టి అందరూ కూడా వచ్చే సంతృప్తికరంగా స్వామివారిని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారాల గుండా వెళ్ళొచ్చు. మొత్తం మీద ఆ గడియలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా తిరుమలకు సంబంధించి
విపరీతంగా భక్తులు తరలి వస్తున్నారు. అంటే ఏ 2 రోజులు కావడం, మరోవైపు వైకుంఠ ద్వారాలు దర్శనానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఆదివారం వీకెండ్ రోజు, అదే కాకుండా పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు వచ్చిన కారణంగా వాళ్ళకందరికీ కూడా నిన్నటి నుంచి టీటీడీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తుంది. వైకుంఠ ద్వారాల దర్శనానికి సంబంధించి ఇట్లా ఉంటే తిరుమలకు సంబంధించి విద్యుత్ దీపాల అలంకరణ కావచ్చు, పుష్పాలంకరణ, ఇవన్నీ కూడా భక్తులను ఆకట్టుకునే విధంగా, అంటే జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు, ఆ ముందు 2 రోజులు ఏకాదశి, ద్వాదశి, ఆ 2 రోజులు కూడా ఎంతో మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ అలంకరణ ఇవన్నీ కూడా అత్యంత అద్భుతంగా ఆ టీటీడీ అధికారులు ఇప్పటికే కూడా దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద మరికొన్ని గంటల్లోనే వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. ఆ సందర్భంలో ఆ 2 రోజులు 1,80,000 మంది వరకు కూడా స్వామిని దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు. దాని తర్వాత 8వ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వారాలు కంటిన్యూగా కొనసాగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా సహకరించి టీటీడీకి సంబంధించి మాత్రం మిగిలిన రోజులు వచ్చి దర్శనాలు చేసుకోవాలని ప్రధానంగా టీటీడీ చెప్తుంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపీనాథ్.